నాకు పాత కన్నప్పలో కృష్ణరాజు గారి క్యారెక్టర్ పక్కన పెడితే నాకు ఇంకో 2 క్యారెక్టర్స్ అంటే నాకు బాగా ఇష్టం. ఒకటి ఏంటంటే వాణిశ్రీ గారి క్యారెక్టర్ లీల, ఇంకోటి రావు గోపాలరావు గారి క్యారెక్టర్ శాస్త్రి. సో ఆయనది ఒక టైప్ ఆఫ్ విలనిజం ఉంటుంది, ఈమె ఒక టైప్ ఆఫ్ భక్తి అండ్ అమాయకత్వం. సో మెయిన్ పాత్ర కంటే మెయిన్ క్యారెక్టరైజేషన్కి పోటాపోటీగా ఈ 2 పాత్రలు ఆ సినిమాలో ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఆ రావు గోపాలరావు గారు చేసిన క్యారెక్టర్ ఉందా అండ్ ఇంకోటి వచ్చేసి ఒక అంటే కొత్త అమ్మాయి కాదు, సెకండ్ మూవీ అనుకుంటా, ప్రీతి ముకుందన్ హీరోయిన్. సో అంతటి వెయిటేజ్ ఉందా అంటే అప్పట్లో వాణిశ్రీ గారికి సినిమాలో అది ఒక టైప్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది మూవీలో. సో దీనిలో కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సార్? ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. రావు గోపాలరావు గారు పోషించిన పూజారి పాత్ర మీరు బాగా ఎంజాయ్ చేశారా? ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎంజాయ్ చేశాను సార్. ఆ క్యారెక్టరు అదంతా ఫన్ లేక ఇంకోటి ఏమని మీకు బాగా నచ్చాయా? మీకేం అభ్యంతరం అనిపించలేదా? సందేహాలు రాలేదా? వచ్చాయి సార్. ఏంటిది అంటే ఒక పూజారి అయ్యి ఉండి అది కూడా ఊరు మెచ్చిన అంటే అతన్ని శివుడిగా భావించే వ్యక్తి అలాంటి ఒక పనులు చేయడం అనేది కొంచెం ఉంది. బట్ అప్పుడు నేను చూసినప్పుడు నాకు అంత ఆలోచించలేదు సార్, దానిలో చూస్తాను అనమాట అంతే. అది తప్పు కదా? తప్పే సార్, ఆబ్వియస్లీ తప్పే సార్. అది మీరు నేను గుడికి వెళితే గుడికి వెళ్ళే ముందు మనం తలారా స్నానం చేసి మనకు ఉంటే వీలైన పట్టుబట్టలు కట్టుకుని మన సిగరెట్ మందు అలవాట్లు ఉంటే ఆ రోజంతా మానేసి వీలైతే అదేదో పండగ అయితే ఉపవాసం ఉండి వెళ్ళి ఆ దేవుని దర్శించుకు వస్తాం. మనం ఉండేగలిగేది ఒక 10 నిమిషాలు కావచ్చు, కొన్నిసార్లు 10 సెకండ్లు కావచ్చు. దానికోసం ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఒక 10 నిమిషాలు దైవ దర్శనానికి వెళ్ళిన మనమే ఎంత పవిత్రంగా ఉండే ప్రయత్నం చేస్తే ఒక పూజారి ఒక అర్చకుడు తన జీవిత కాలం అంతా అదే గర్భగుడిలో అదే స్వామిని నిత్యం అర్చిస్తూ సుప్రభాత ఒక బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి ఒక రాత్రి ఒక 8-9 వరకు పవళింపు సేవ వరకు ఉండే వ్యక్తి, ఆ మనిషి సాధారణ మానవుడే. ఆయనకి కోపము లేక వేరే ఇంద్రియ అవసరాలన్నీ ఉండుంటాయి. అతనికి భార్యాబిడ్డలు ఉండుంటారు, భార్యతో కాపురం చేసి ఉంటాడు, పిల్లని పెంచి పెద్ద చేసి ఉంటాడు, ఎన్నో కష్ట నష్టాలు పని ఉంటాడు ప్రతి పూజారి. ఆ రోజే కాదు ఈ రోజు వరకు కూడా. కానీ ఏ పూజారైనా అంటే కొంతమంది వ్యక్తిగతంగా ఎక్కడో కోటికొక్కళ్ళు ఎవరైనా తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారేమో, కానీ వీలైనంత మటుకు 100% 101% కూడా అర్చకులైన వాళ్ళు పూజించే వాళ్ళ దాంట్లో దైవ సన్నిధిలో ఉండే వాళ్ళకి చెడు తలంపు ఎందుకు వస్తుంది? వాళ్ళు గుడిలోనో అమ్మవారి మీదో అయ్యవారి మీదో పెట్టిన నగలు ఎత్తుకెళ్ళిపోవాలని ఆలోచన వస్తుందా? వాళ్ళు నమ్మే దైవానికి ద్రోహం చేసినట్టు కదా. వాళ్ళు ఒక ఒంటి మీద ఒక నగ కాదు, అక్కడ పెట్టిన ప్రసాదమే తీసుకెళ్తే అక్కడ దేవుడు లేనట్టే కదా, వాళ్ళు తప్పుగా ఆలోచించినట్టే కదా. అలాంటి వ్యక్తి వెళ్ళి ఈ నగలు తీసుకెళ్ళి ఒక వేసికి ఇచ్చాడు అంటే అలా నీ చెప్పని ఏ అర్చకుడైనా చేస్తారా? ఇది తప్పు కాదా? నేను అర్చకుడు అని అంటున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, ఒక అర్చకుడు, వేదాలు శాస్త్రాలు చదువుకుని నిత్య పూజలో ఒక వైదిక ధర్మాన్ని అవలంబించే ఒక వ్యక్తి ఇలాంటి అపచారం చేస్తాడా? తప్పు కదా. బట్ ఆ రోజు బాపు రమణల గారు గొప్ప వ్యక్తులు, మన తెలుగు సినిమాకి లభించిన వరాలు, వాళ్ళందరూ అభినందనల వర్షంలో ముంచెత్తారు. అప్పటి ప్రేక్షకులకు కూడా రావు గోపాలరావు గారి పాత్రలో తప్పు కనిపించాల. అప్పటి మేధావులు కూడా వేరే వాళ్ళకు కూడా అందులో తప్పు కనిపించాల. బహుశా సోషల్ మీడియా అప్పుడు లేనే లేదు, మామూలు ప్రింట్ మీడియాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు కూడా తప్పుని వేలెత్తి చూపారు నేను అనుకోను. అంటే నాకు ఆ సినిమా నేను చూసేటప్పటికి 9-10 వయసు, విజయవాడ అప్సరా టాకీస్లో చూశాను. సో మరి ఈ పాత్రను ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు అనే విషయాలకు వస్తే కొన్ని విషయాలు చదివి తెలుసుకున్నాను నేను. దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యం పుస్తకం ఉంది, కావ్యం. ఆయన 16వ శతాబ్దంలో రాశాడు. 13వ శతాబ్దంలో తెలంగాణ చెందిన పాల్కూరి సోమనాథుడు బసవ పురాణం రాశాడు. బసవ పురాణంలో ఉడుమూరి కన్నప్ప కథనం ఉంది. దాని ఇన్స్పిరేషన్తో పెరిగి పురాణం అన్నీ చదివి దూర్జటి ఒక కావ్యం కింద, అంటే శ్రీకాళహస్తి మహత్యంలో ఒక 5-6 శ్రీకాళహస్తీశ్వరుడు భక్తుల కథలు ఉంటాయి. నకీరన్ వాటితో పాటు ఈ కన్నప్ప కథ కూడా ఉంటుంది. సో కన్నప్ప నయనార్ అంటారు, నేత్ర నయనార్ అంటారు. అందులో అతను రాసింది అంటే గుడి పూజారి ఉన్నాడు. అతను ఒకరోజు ఇతను నైవేద్యం మాంసం పెట్టడం చూసి కంగారపడి అసహించుకుంటే శివుడు చెప్తాడు, ఒక భక్తుడు వస్తాడు చూడు అని చెప్తాడు. ఇది దూర్జటి రాసిన ఒరిజినల్ వెర్షన్. ఓకే సార్. అతను బ్రాహ్మణ్ నీచంగా చూపించలా, తప్పుగా చూపించలా. ఇప్పుడు ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా శివుడికి కాదు ఏ దేవుడికైనా కూడా, అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం గ్రామ దేవతలకు బలులు ఇస్తూ ఏవో మేకలు కోళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు అక్కడక్కడ. అంతే తప్పితే మిగిలిన ఏది ఆలయంలో కూడా ఆగమ శాస్త్ర ప్రకారం నడిచే ఏ ఆలయంలో కూడా మాంసాహారం కానీ ఒక రజోగుణమైన ఆహారం కానీ నైవేద్యంగా పెట్టరు.
అదే సార్. అందుకు పెట్టినందుకు సహజంగా పూజారి కోపం రావడం సహజం. అదే దూర్జటి రాశాడు. ఓకే ఓకే. మరి ఈ బ్రాహ్మణుని విలనగా చేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది అంటే ఒక నాటక రచయితకి ఎవరికో వచ్చింది. ఒక బహుశా ఈ శతాబ్దం ప్రారంభంలో మన సురభి నాటకంలో కన్నడ నాటకంలో కూడా నాటక సంఘాలు ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి బేటర్ కన్నప్ప అని నాటకం రాశాడు. హీరో ఆటవికుడు, అతను శివాలయ దర్శనానికి వెళ్తున్నాడు. సో ఒక ఆటవిక కులానికి ఒక వ్యతిరేకి అగ్రవర్ణానికి చెందినవాడు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే ఈ దేశపు దౌర్భాగ్యం ఏంటి అంటే ఎప్పుడూ కూడా చిచ్చు పెట్టడానికి 2 వర్గాలు, 2 కులాలు, 2 మతాలు చెప్తూ ఉంటారు. అలా బ్రాహ్మణ పాత్రని, పూజారి పాత్రని నెగిటివ్గా చిత్రీకరించారు. అంటే ఒక దొంగ, ఒక జోదరి, అబద్ధాల కోరు, వేశ్యాలోలుడు. అంటే మీరు గుర్తు చేసుకోండి, భక్త కన్నప్ప సినిమాలో కన్నప్ప పాత్రను కూడా చేర్చే ప్రయత్నం చేస్తుంది రావు గోపాలరావు పాత్ర. అంటే ఒక పూజారి శివుని పూజించేవాడు ఒక అమ్మాయిని రేప్ చేసే ప్రయత్నం చేస్తాడా? అది తప్పు కాదా? ఆ రోజు ఎవరు ఎందుకు మాట్లాడలా? పోనీ ఆ రోజు సోషల్ మీడియాలో అంటే క్షమించాలి నన్ను, భక్త కన్న శివుడు నాకు ఇష్టం, బాపురాములు అంటే నాకు చాలా గౌరవం, నేను వాళ్ళని తప్పు పట్టే ప్రయత్నం, వాళ్ళని ఎదిరించే ప్రయత్నం నేను చెయ్యట్లా. ఒక పాత్ర గురించి మాట్లాడుతున్నాను. అదే సార్. ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత చూసిన తర్వాత కూడా ఆ పాత్ర ఇలా ప్రవర్తించకూడదు అని ఎవరైనా మాట్లాడారని నేను చాలా చూశాను. ఎవరో మాట్లాడాలంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా జరిగి ఉంటుంది, ఈ పాత్ర ఇలా బిహేవ్ చేసి ఉంటుందని. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు సందేహాలు తలెత్తుతున్నాయి? ఒక కులాన్నో వర్గాన్నో తక్కువ చేశారో, తప్పుగా చూపించారన్న అపోహలు ఎందుకు కలుగుతున్నాయి? ఆ రోజు కలగని సందేహాలు ఈరోజు ఎందుకు వస్తున్నాయి? సరే, నాకు కలగాలి వద్దు అన్న విషయం పక్కన పెట్టండి. సో ఆ నాటకాన్ని తీసుకునే బేటర్ కన్నప్ప అనే సినిమాలో తీసినప్పుడు మా ముదిగొండ లింగమూర్తి గారు అనుకుంటా ఆయన క్యారెక్టర్ చేశారు, ఆ పూజారి క్యారెక్టర్. ఓకే సార్. హిందీలో శివభక్త అని తీశారు ఏవిఎం వాళ్ళు, అందులో కూడా ఈయన చేసినట్టు గుర్తు నాకు ఆర్టిస్ట్ గుర్తులేదు. తెలుగులోకి వచ్చేటప్పటికి ముళ్ళపూడి గారు తన రచనా చమత్కృతం అంతా మేళవించి ఆ క్యారెక్టర్ నుంచి మోర్ ఫన్ వచ్చేలా డిజైన్ చేశారు. రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి సారథి పాత్ర, ఆయన భార్య ఝాన్సీ క్యారెక్టరు, ఇలాంటివన్నీ చేశారు. జనం విపరీతంగా ఎంజాయ్ చేశారు. కన్నప్ప సినిమాలో కన్నప్ప కథ ఎంత గుర్తుండిపోతుందో రావు గోపాలరావు వాళ్ళ అబ్బాయి కోకోపా ఏదో అంటాడు ఆయన, అవన్నీ బాగా గుర్తుండిపోయాయి. కానీ మనం హైందవ ధర్మం గురించి చెప్పే ప్రయత్నంలో అది కమర్షియల్ ఎలిమెంట్. ఒక విలన్ ఉండి హీరోకి ఆ విలన్ దొంగ, ఆ విలన్ ఒక వేశ్యల దగ్గరికి వెళ్తున్నాడు, వేశ్యలతో మంచి ఐటమ్ సాంగ్ లాంటిది పెట్టుకోవచ్చు, కానీ తప్పు చేయకూడదు. అర్చకులని, ధర్మాన్ని కాపాడేది ఎవరు? అందరూ ఒక్కొక్క కులం కాదండి. హైందవ ధర్మం పాటించే వాళ్ళందరూ భక్తులే, ధర్మాన్ని పాటించే వాళ్ళే. ఒక వేద ఋషులు శాస్త్రాలు ఎన్నో చదివి వేదాలు రాసిన దాన్ని మనం ఇప్పటికీ పాటిస్తున్నాం. అటువంటి గూడు పూజారి చాలా పవిత్రంగా ఉండాలి. ఎంత నిష్ఠాగర్షి అంటాడు, అతన్ని తప్పుగా చూపించొద్దు. అతన్నే కాదు, ఒక హైందవ ధర్మం గురించి చెబుతూ దాన్ని కాపాడడానికి ముందుండే బ్రాహ్మణుల్ని మన ఎట్టి పిల్లలు తప్పుగా చూపించకూడదు. ఇది మేము తీసుకున్న మేము కాదు, విష్ణు మంచు గారు తీసుకున్న నిర్ణయం. అంటే ఆ సాంగ్ కొంతమంది డిస్కషన్లో చెప్పారు, ఆ పూజారి పాత్రను ఇలా ఫన్ చేయొచ్చు, అలా చేయొచ్చు అని. అవి చాలా హిలేరియస్ ఎపిసోడ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. కానీ వద్దు, ఆ పాత్ర చాలా పవిత్రంగా ఉండాలి అన్నారు. ఆ పాత్రే మోహన్ బాబు గారు పోషించిన మహాదేవ శాస్త్రి. సో సినిమా చూశాక ఏంటి ఈ పాత్రని ఇంత గొప్పగా ఎలా చూపించారు, ఇదే ఆయన ఆశ్చర్యపోయే రీతిలో ఉంటుంది. అంటే నేను అనేది ఏంటి అంటే, మీకు నచ్చిన రావు గోపాలరావు గారి పాత్రలో చాలా తప్పు ఉన్నాయి. ఎస్ సార్. ఆయన వృత్తిపరంగా ఆయన అర్చకత్వానికి కావచ్చు, కులపరంగా ఆయన బ్రాహ్మణత్వానికి కావచ్చు, ఆ పాత్రను తప్పుగా చిత్రీకరణ జరిగింది. అంటే ఇది కృష్ణరాజు గారి కన్నప్ప సినిమా కాదు, మొదట బేటర్ కన్నప్పలో కూడా ఇలాగే ఉండింది, హిందీ శివభక్తులో ఇలాగే ఉండింది. సో ప్రతి సినిమాలో ఇలాగే ఉంది. ఆ కన్నడ నాటకా నుంచి ఇలాగ ఫాలో అయిపోయి ఇలా చేశారు. సో ఈ తప్పుని, ఈ పొరపాటుని సరిదిద్దారు. ఇది మహాదేవ శాస్త్ర ప్రజ. మీరు అడిగారు ఆ సినిమాకి ఈ సినిమాకి ఉన్న తేడా ఏంటి? ఓకే. రెండోది, ఇక్కడ మీరు వాణిశ్రీ గారు మహానటి, మీ అందరిలాగే ఆవిడ అభిమానటి. ఆవిడ సినిమాలు చాలా చూసాం. నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఆవిడ పర్సనల్ కలిసి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. సో అక్కడ వాణిశ్రీ గారు పోషించిన, మహానటి వాణిశ్రీ గారు పోషించిన, ఇప్పుడు కొత్త అమ్మాయి ప్రీతి ముకుందన్ చేసిన, వాణిశ్రీ గారు కాబట్టి ఆ పాత్ర గొప్పగా ఉండి, ప్రీతి ముకుందన్ కాబట్టి పాత్ర తక్కువగా ఉండి చేయలేదు. ఎవరైనా చేసినా, ఏ నటి చేసినా, ఏ హీరోయిన్ చేసినా ఆ పాత్ర కన్నప్ప ప్రియురాలు, కన్నప్ప భార్య, కన్నప్ప అర్ధాంగి. సో అదే స్థాయి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకొక విషయం కూడా చెప్తాను,
నేను ఇలాంటి విషయాలు మాట్లాడిన విష్ణు గారు, మోహన్ బాబు గారు నన్ను మందలిస్తారేమో కానీ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఒక హీరోయిన్ పాత్రనే మీరు తగిన హీరో సెంట్రిక్గా నడవదు కథ. కథ సెంట్రిక్గానే ధర్మం కాపాడడం కోసం అనే పాయింట్ మీదే మొత్తం కథ నడుస్తుంది. ఈ సినిమాకి నేను పని చేసిన, నేను రషెస్ చూసినప్పుడు, ఆన్ స్క్రీన్ చూసినప్పుడు నేనే థ్రిల్ అయ్యి అభినందనలతో క్లాప్స్ కొట్టాల్సిన ఫీల్ అయింది ఒకటి చెప్తాను. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రే కాదు, ప్రతి మహిళ పాత్ర కూడా యుద్ధం చేస్తుంది. ఓకే, పిరికి దానిలాగా ఉండదు, వంట వండుకుంటూ కూర్చోదు, తన మొగుడో తన ప్రియుడితోనూ సరసాలాడుకుంటూ ప్రణయకెళ్ళిలో మాత్రమే ఉండదు. అవసరమైనప్పుడు కత్తి ఆయుధాలు చేపట్టి ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో కూడా పోరాడి తీరతాయి ప్రతి స్త్రీ పాత్ర, ఒకటి కాదు. అంటే ఆ రోజుల్లో 2వ శతాబ్దంలో మన అడవి బిడ్డల ఆదిమ జాతి వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఆడ మగ తేడా ఉండదు. ఒక ధర్మాన్ని కాపాడడానికి, ఒక న్యాయాన్ని గెలిపించడానికి, ప్రాణాలు పెంచడానికి పురుషులైనా మహిళలైనా పోరాడారు. ఆ గొప్పతనం ఈ సినిమాలో కనపడుతుంది. అందువల్ల ఇది చూసిన తర్వాత మీకు వాణిశ్రీ గారి పాత్ర గొప్పదా, ప్రిజయముఖ, మీరు ఆర్టిస్టుల పేర్లతో చూడొద్దు. ఓకే, ఓకే సార్. కన్నప్ప భార్య పాత్ర ఎలా ఉంది, తన సహచరిని అర్ధాంగి, ఆ అమ్మాయి లేకపోతే ఇతని జీవితం లేదు. సో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అంటే జనాలు వేరేలా అనుకుంటున్నారు, సెక్సో లేక హగ్సో లిప్ కిస్. ఒక రొమాన్స్ అనేది ఏంటంటే శరీరాల కలయిక కాదు, వాళ్ళకి ఒకళ్ళ మీద ఉండే ప్రేమ, ఒకళ్ళ కోసం వాళ్ళు చేసే త్యాగం. శివుడికే కళ్ళు ఇచ్చిన వాడు తన తండ్రి మీద, తన భార్య మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది, ఎంత బంధం ఉండి ఉంటుంది. ఇవన్నీ ఈ సినిమాలో కొత్త డైమెన్షన్స్. సార్, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది. సో నాకున్న డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది. ఎందుకంటే అక్కడ శాస్త్రి, ఈ శాస్త్రి 2 క్యారెక్టర్స్ వేరనుకున్నా. కాదు, అదే ఆయన అర్చకుడు.